each and everybody here. From my favorite and wonderful team working with a warm and a welcome each and everybody here. Thank you for being here. Thank you. So first of all, I want to welcome Kamna ji with so much of busy schedule. Still she took out her time and she knows the importance of babies. Tanaki value telusu. She has come all the way from Bangalore to the center. Thank you so much, Kamna ji. We are so happy. Sure. So, oka family undedi, every human being oka right annamata. Ante every human being has a right to have a family. So, baby anedi antarki chaala easy anukuntaru. Almost oka 80% ki lekunda ayipotadi. There is no problem at all. But oka 15 to 20% it's a struggle. Enta struggle ante 5 years వరకు ఓకే, 10 years వరకు ఓకే, 15 years వరకు ఓకే, 20 years we have seen 20 years. వాళ్ళకి ఏమవుతుందంటే ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం బేబీ పుట్టాలి, అదే నా గోల్ లైఫ్లో, నాకు ఇంకేమవుతుంది. We know our Indian mentality, especially our whole life revolves around the family. Whole life revolves around the family. ఇంట్లో పిల్లలు కాలేదంటే our mental block we have. So family అనేది ఎంత విలువైనది. 3 years back actually ఒక కపుల్ వచ్చారు మన దగ్గర. 3 years back ఒక కపుల్ వచ్చారు మన దగ్గర. ఒక లేడీ, పాపం పూర్ లేడీ, ఏదో ఊరి నుంచి వచ్చారు. పక్కనే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్, మదర్ ఇన్ అందరూ వచ్చారు. ఒక 6-7 మెంబర్స్ వచ్చి ఈ లేడీకి అందరు అంటున్నారు, నా వైఫ్కి పిల్లలు పుట్టరు అని. మేడం మీరు ఖచ్చితంగా చెప్పండి పుట్టారా లేదా. నాకు అప్పుడు ఏమో అనిపిస్తుంది, ఇది బేబీ కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఈ అమ్మాయిని వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. మాకు ఏమైందంటే ఇది ప్రెగ్నెన్సీ కాదు, ఇది బికమ్ ఛాలెంజ్ కదా. అంటే ఈ లేడీకి ఒక బేబీ అవుతే ఫ్యామిలీ, ఒక సొసైటీలో ఒక పొజిషన్ వస్తుంది. somehow something we should do అని మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్స్పర్ట్. I should always thank them. అందరూ thank you so much my team, my wonderful team. Madam, we will do something for her అని మేము కొంచెం we told the వాళ్ళ మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా give us some time. సో మన టెక్నాలజీ అన్ని యూజ్ చేసి she gave birth to a boy. Maybe అంటే 9 months కాకుండా 8 months లోనే డెలివరీ అయింది. బేబీని కొన్ని రోజు ఐసీయూలో పెట్టి మళ్ళీ హెల్తీ బేబీ తన చేతిలో వచ్చింది. జస్ట్ రీసెంట్లీ ఒక 15 days బ్యాక్ ఆ పాప 3 years she came and she told me only one thing, మేడం అప్పుడు నాకు బేబీ కాదు మేడం, నాకు ఒక లైఫ్లో ఒక పొజిషన్, నేను ఒక ఫ్యామిలీలో ఉండాలనేది నాకు రిస్క్ అయింది. సో this pregnancy is not only a baby, it goes to family, it goes to celebration. ఒక గ్రాండ్ పేరెంట్స్ కి పిల్లలు కావాలని రిటైర్డ్ అయిన తర్వాత they don't know anything, they put so much pressure to their kids. So we understood the importance of a woman, not only women. ఎన్నో హస్బెండ్స్ వచ్చి ఏడుస్తారు ప్రెగ్నెన్సీ వచ్చింది 20 years అని. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఇష్యూ అన్నమాట. సో మనము టుడే వి హావ్ కమ్ హియర్ ఫర్ అ రీజన్. ఆ రీజన్ ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐవీఎఫ్ ల్యాబ్ మన 49 తెలంగాణలో సికింద్రాబాద్ బ్రాంచ్ లాంచ్ చేస్తున్నాం. వెరీ ప్రౌడ్. దిస్ ఇస్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ us. అంటే ఎంతో మంది కొందరు అనుకుంటారు నేను అబ్రాడ్కి వెళ్తాను, అక్కడ సక్సెస్ బాగుంటుంది, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఇట్లా థింక్ చేసే వాళ్ళకి ఇది ఒక బ్లెస్సింగ్ అనమాట. ఇట్స్ అ బోన్. సో ఈ మంచి టెక్నాలజీ మెషిన్ వీ హ్యావ్, టెక్ హోమ్ మెషిన్ అనమాట, ఆస్టెక్ ట్రిపుల్ గ్యాస్ హీటింగ్ చేంబర్స్ అనమాట. ఇక్కడ బేబీ అనేది క్రియేట్ చేస్తున్నాం మా ల్యాబ్లో. వీఆర్ క్రియేటింగ్ బేబీస్ హియర్. అది దాని అట్మాస్ఫియర్ చాలా బాగుండాలి అండ్ సక్సెస్ రేట్కి ఆల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ కెన్ ప్రౌడ్లీ సే వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా తెలంగాణలో మా బ్రాంచ్లో వీఆర్ లాంచింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్. దీనివల్ల సక్సెస్ రేట్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. బట్ అందరూ ఓకే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ చాలా కాస్ట్లీ అని డౌట్ వస్తుంది. బట్ ఐ ప్రామిస్ యూ మన కాస్ట్ అంటే పెరగదు. వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ ఎకనామికల్ and very useful to the society. This is a promise from us. So we are very happy. Andarki namaskaram. First of all, thank you so much Dr. Jyoti and Dr. Murli for having me over. I think this is one inauguration that has some meaning. It's very emotional. And I totally understand
the feeling of having your own child, because I'm a mother of 2 lovely daughters. So I know what is it to have, children. And like Dr. Jyoti explained, each, we want, end of the day you want your child, just to fill that void. 1 child, 2 children, doesn't matter, but it has to be a happy, healthy child. You are going to go and get abroad, you all can get at 49. So congratulations to the entire 49 team. Like she rightly said, with one person it doesn't happen. Hello? It needs a team of strong people. And I'm so proud to see so many women doctors here. It's like women empowerment. God bless all of you. God bless the entire team. I genuinely hope and pray you all expand, not only in AP and Telangana, but all over India, because there are a lot of families who are struggling to have a child. As easy as it sounds, but it's a life. So I think you all are doing a fantastic. And I just had a little tour in their new IVF advanced clinic. I think it's mind-blowing. I don't know how their minds work. I don't even remember how the things that they said now. It's so technical. So yes, and I guess they're doing a lot of good work. They've trained a lot of doctors under them to go to different parts of, villages and towns to help the people who cannot come to the city and get their treatment done. And they are extremely economical, so people really don't have to think twice before coming at 49 and getting their treatment done. And the best part is, because it's Women's Month, they are offering a free consultation. That's great news. So all you women with any fertility problem, can just come and talk to the expertise. Once again, thank you so much for having me here, and congratulations to all the wonderful parents who have, have had healthy children through 49 Clinic. All the very best, Dr. Jyoti. God bless you with a lot of success and happiness. God bless. Thank you. Hi, Andarki Namaskaram. Nenu mee Kamran Jethmalani. I'm here today to inaugurate one of the India's best fertility clinic, 49. I think 49 has the standards of international standards, and they have the best of equipments with best of treatment, and they offer you best of facilities. So any woman having any fertility issues, please do come to 49. The best part about 49 is it's very, very economical. So, a normal family doesn't really have to think twice before coming. And it's really magical how they actually make a family's life so beautiful by giving birth to a life. I think that's the biggest blessing anyone can give you. I'm really glad to come here and inaugurate the clinic. All the very best for all your ventures. God bless the whole team. Keep going, and I just hope and pray you venture out all over India. Thank you so much. Afternoon for each and everybody. Ee roju very proud and pride moment maaku 49 fertility center lo oka advanced IVF lab memo inaugurate chesam ee roju. ఇది చాలా మంది బయట కంట్రీకి వెళ్ళి ప్రెగ్నెన్సీ మాకు సక్సెస్ రేట్ బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఒక మంచి బూన్ అనమాట. సో ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్టిలిటీ ల్యాబ్ అనమాట. ఎందుకంటే మనము పిల్లలు లేని వాళ్ళు చాలా బాధపడతారు. పిల్లల కోసం అది ఉత్తి ఆ లేడీకే కాదు, హస్బెండ్స్ కూడా ఎంతోమంది, చాలామందికి అది ఈజీగా అయిపోతుంది తెలియకుండా. బట్ ఒక 15-20% ఇట్స్ అ స్ట్రగుల్ అనమాట. వాళ్ళకి 5 years 10 years 15 years వెయిట్ చేసి ఇది లైఫ్ టైం గోల్ అయిపోతుంది. సో ఒక బేబీ అనేది ఇట్ బ్రింగ్స్ అ బండల్ ఆఫ్ జాయ్, నాట్ ఓన్లీ ఫర్ విమెన్, హస్బెండ్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా. సో ఇది అందకపోతే కొందరికి, అంటే మన కంట్రీలో ఒక లైఫ్ ఈజ్ జస్ట్ రివాల్వింగ్ రౌండ్ ద ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ సరిగా లేదంటే ఇంట్లో ఎప్పుడు స్ట్రెస్ అనమాట. సో 49 బెస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ఈ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నాలజీలో ఎక్కడ బయటకు వెళ్లకుండా మన ఇండియాలోనే ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే వీఆర్ లాంచింగ్ టెకనామ్ అని, ఇది ఇన్స్ట్రుమెంట్ అండ్ ట్రిపుల్ గ్యాస్ సిలి ఇది ఉంటుంది అనమాట. కల్చర్ కండిషన్ అదే బేబీ పుట్టే ముందే ఆ మంచి ఎన్వైర్న్మెంట్లో మనం స్టోర్ చేయాలి, సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయాలి. సో కాబట్టి ఈ ల్యాబ్ ఈరోజు ఇనాగ్రేట్ చేసాము 49లో. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ చాలామంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అని అనుకుంటారు, బట్ వీఆర్ ప్రామిసింగ్
ఇది కూడా అందరికీ ఎకనామికల్గా అందరు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎకనామికల్గా బయట కంట్రీలో ఉన్న స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీట్ చేసి ఎకనామికల్గా సక్సెస్ హైయెస్ట్ ఇవ్వాలనే మన ఒక మోటో అనమాట 49ది. సో ఈ సెంటర్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 ఎక్స్పర్ట్స్ వర్క్ చేస్తున్నారు. 1 person కెన్ నెవర్ డూ థింగ్స్, ఇట్స్ అ టీమ్ వర్క్ అండ్ మోర్ దెన్ 300 సపోర్టింగ్ స్టాఫ్స్ ఉన్నామన్నమాట. అండ్ టుడే అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్ మనం లాంచ్ చేసాము 49 సంతాన సాఫల్య సేవ అని. సో ఈ సేవలో వాట్ వీ డూ ఈస్ ఈ 30 డాక్టర్స్ 1 day ఇన్ అ మంత్ ఒక్క డే డెడికేట్ చేసి ఊరికి వెళ్ళి వాళ్ళు ఫ్రీగా 100 couples-కి చూసి ట్రీట్ చేస్తారనమాట. ఒక్కడే తీస్తారు. సో వీఆర్ ఆల్ కమిటెడ్ అనమాట. ఎవ్రీ మంత్ 15 to 20 ఫ్రీ క్యాంప్స్ వేర్ మోర్ దెన్ 100 couples ఆర్ బెనిఫిటెడ్. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ జరిగినాయి. మోర్ దెన్ 30,000 couples బేబీతో వెళ్ళారు. బట్ ఫ్రీగా మోర్ దెన్ 1000 మోర్ దెన్ 2000 కూడా బేబీస్ మన ట్రీట్మెంట్తో వెళ్ళారు. సో 49 మోటా ఈజ్ టోటలీ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ethic, transparency, truth and economy and definitely meeting the international standards. Thank you everybody. డాక్టర్ గురుకతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు కానీ పక్క వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అసలు గురుక అనేది ఎందుకు వస్తుంది అంటారు? అది రావడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా గురుక రావడానికి 2 కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే ముక్కు దగ్గర